తమిళనాడులో సర్వే చేశారు కదా, ఈ ఈ యాక్సిస్ మై ఇండియా కామాఖ్య సంస్థలు ఇచ్చింది ఒక రకంగా ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుని ఒక ఏదో కదలిక అయితే ఉంది. అది ఏంటి, అది ఎంతవరకు విజయవంతం అవుతుంది, ఎంతవరకు నిజం అవుతుంది తర్వాత సంగతి. మొత్తం మీద అయితే పొలిటికల్ మూమెంట్ వచ్చింది. విజయ్ కూడా మరి దాన్ని చూసి ఆయన కూడా ఒక నమ్మకం వచ్చిందేమో, అందరిని పిలుచుకుని మాట్లాడడము, ఆ రోజు చాలా పకడ్బందీగా చేయాలనుకోవడము. అన్నాడీఎంకే లాంటి పార్టీ కూడా పొత్తు, మేము అవసరమైతే మేము పొత్తులోకి వస్తామని చెప్పి వాళ్ళకి ఫీలర్స్ ఇవ్వడము. ఇది చూస్తే మీ అంచనా ఏంటి, ఏమనిపిస్తుంది? మేము చూడండి, ఇప్పుడు ఇండియాలో ఎక్కడను కొన్ని ఏజెన్సీస్ ని ఒకళ్ళకి 90, ఒకళ్ళకి 40, ఒకళ్ళకి 60. ఈ ఇండియాలో ఫర్ ది లాస్ట్ 20 years నుంచి ఎక్కడాను హంగ్ అసెంబ్లీ అంటూ ఉండదు. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్ ఈ 5 స్టేట్లలో కూడాను ఎక్కడ హంగ్ అసెంబ్లీ అంటూ ఉండదు. ఎవరికి ఇచ్చినా గానీ 2/3 మెజారిటీ అట్లీస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం చాలా విన్నాం, ఏంటి టీవీకే చీఫ్, ఏఐడిఎంకే అలయన్స్ ఉందని. ఒకవేళ గాని ఎలక్షన్ ముందు ఆ అలయన్స్ గాని ఉండుంటే టీఎంకేకి ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏదో ఒక సర్వేని చూసి మేము ఎలా అంటాం, నాకు మాత్రం ఇదేం నమ్మబుద్ధి అవ్వట్లేదు, ఈ ఫీలర్స్ జరుగుండొచ్చు, వాళ్ళకి 90 వచ్చేస్తున్నాయి, మేము ఇప్పుడు అలయన్స్ వస్తాం. వాళ్ళు ఏమన్నారు, మాది ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము వాళ్ళతో అలయన్స్ చెయ్యము అన్నారు. సడన్ గా ఐడియాలజికల్ డిఫరెన్స్ మారిపోయి మళ్ళీ ఇక్కడ 90 సీట్లు వస్తాయని ఏదో సంస్థ చెప్పింది, 2 సంస్థలు చెప్పినాయి కాబట్టి ఇమ్మీడియట్లీ మేము మళ్ళీ దాంతో పొత్తు పెట్టుకుంటాం అంటే నాకేం అర్థం కావట్లేదు. కానీ మా సర్వే ప్రకారం మేమేం చూసామంటే, ముందు నాకు చెన్నైలో అనిపించింది ఈ టీవీకేకి, ఎందుకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, యంగ్ ఎస్పెషల్లీ లేడీస్, అన్ని ఏజ్ గ్రూప్ లేడీస్ ప్లస్ యంగ్ బాయ్స్ అరౌండ్ 25 న్యూ ఓటర్స్, వీళ్ళందరూ టీవీకే. కానీ నేను ముందు చెన్నైలో చూసినప్పుడు అదే అనుకున్నా, అంటే ఏదో కొంచెం చేంజ్ వస్తుందేమో అనుకున్నా. నేను అలాగే బిలీవ్ చేసినప్పుడు కామాఖ్య కానీ వీళ్ళు అంటున్నట్టు ముందు చెన్నై ఒక్కటి తిరిగినప్పుడు నేను అదే అనుకున్నాను, ఏదో ఉంది ఈసారి అని. కానీ తర్వాత మేము డిస్ట్రిక్ట్కి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి చూసాం. విలేజెస్ లో టీవీకేకి అంత పెద్దగా ఏమీ లేదు, అగైన్ డిఎంకే, ఏడిఎంకే. ఇంకొకటి, జనరల్ గా కరూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టీవీకే చీఫ్ ఎక్కువగా ఎక్కడను పొలిటికల్ మీటింగ్స్ అంటూ పెట్టడం కానీ ఇవన్నీ ఏదైనా కొత్తగా పార్టీ మొదలు పెట్టినప్పుడు ఏ చీఫ్ అయినా కానీ మొత్తం స్టేట్ అంతా తిరుగుతారు, తిరిగి వాళ్ళ యొక్క ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకి, అదేమీ లేదు. మనం ఏదో 2-3 నేను స్పీచెస్ విన్నాను, వింటే దాంట్లో ఏంటి, నేను డిఎంకే మనకొద్దు, డిఎంకే అంతేగాని నేను గవర్నమెంట్ మెయిన్ గా ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతకుముందు మనకు ప్రజారాజ్యం చిరంజీవి గారు వచ్చినప్పుడు కానీ మిగతా వాళ్ళు వచ్చినప్పుడు నేను అదే చూసింది ఏంటంటే, నేను సమాజంలో మార్పు తెస్తాను, నేను సమాజానికి ఇచ్చేస్తాను అన్నారు. ఏం చేస్తారు? నేను వ్యాపారస్తులకి ఇచ్చేస్తాను, ఫార్మర్స్కి ఇచ్చేస్తాను, స్టూడెంట్స్కి ఇచ్చేస్తాను, లేడీస్కి ఇచ్చేస్తాను, అలా ఒక క్లియర్ కట్ ఒక పాలసీ అంటూ ఉండి జనాలకి చెప్పాలి. కానీ అలాంటిది ఏం జరగలేదు. ఆయన ఒక కరూర్ ఇన్సిడెంట్ తర్వాత అట్లీస్ట్ 1.5-2 months ఐ థింక్ చాలా సైలెంట్ అయిపోయారు. ఆయన మళ్ళీ ఏదో 4-5 మీటింగ్ కొన్ని చోట్ల పెట్టారు. తర్వాత ఏమి అంత పెద్ద విలేజెస్ లో మాత్రం మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. ఈవెన్ టౌన్స్ లో కూడా, మిగతా డిస్ట్రిక్ట్ టౌన్స్ లో కూడా మీరు 15 నుంచి 18 దాకా వస్తాయని ఇచ్చినట్టున్నారు కదా? లేదు, ముందు మేము ఒపీనియన్ పోల్ ఇచ్చినప్పుడు 14 seats అని ఇచ్చాం. కానీ తర్వాత మళ్ళీ కొంచెం ఇంటెన్సివ్ సర్వే చేసినప్పుడు మేము 5 సీట్లు ఇచ్చాం టీవీకేకి. తర్వాత ఆయన పెరంబూరు, త్రిచిలో కంటెస్ట్ చేస్తున్నారు. అవును, ఆ 2 కూడా ఆయన ఓడిపోతున్నాడని ఇచ్చాం మేము. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు అదే అనుకుంటున్నారా, 2 ఓడిపోతాడని అనుకుంటున్నారా? దాన్ని మేము రకరకాలుగా రకరకాల టీమ్స్ ద్వారా చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించాం, పెరంబూరు ప్లస్ ట్రిచి. నేను మీరు సర్వే పైపైన చేశారని అట్లా అనట్లేదు. ఇప్పుడు కూడా మీరు అదే దీంట్లో ఉన్నారా అంటున్నా, ఓడిపోతాడని. We will stick to our ప్రజా పోల్, will stick to their stand. ఒకసారి మేము ఇచ్చిన తర్వాత మేము రైట్ ఓకే ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే.
విద్యాసాగర్ గారు, ఈ జరుగుతున్న తమిళనాడులో జరుగుతున్న ఈ సింగిల్ డెవలప్మెంట్ మీద